నాకేమేరక చికెన్ కు 1/2 కిలో నూనె చూపి అలా ఫోన్లు కూడా ఉన్నాయి కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఇటు చూపిస్తా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త చూడండి అక్కడ ఏముందో వివేకంతో ఆలోచించండి. కొత్త ట్రై చేద్దామని చెప్పేసి చికెన్, మిరపకాయలు, ఇంకేమేమి ఉంటాయి, ఇంకేమైనది అది ఉంటుంది చూడు, అల్లం పేస్ట్ ఓకే, ఇవన్నీ కలిపేసి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు 5 కిలో చికెను, కిలో మిరపకాయలు, ఓకే ఇట్స్ ఆగోని ఒరు ఇప్పుడు అంతా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ముడవుడు ప్రస్తుతం అయితే అన్ని పొయ్యి మీద వేసినాము. నేను మా బొమ్మారి ఇద్దరం కట్టలేసుకురానికి వచ్చినాం. ఇది వాళ్ళ ఓకే రైట్ అక్కడైతే ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఓకే వడకావు లైటర్లు కూడా మెయింటైన్ చేస్తారు. కట్టెలే ఇరిచినాము. ఇప్పుడు కూర ఎట్లయితుందో చూద్దాం. అన్నయ్య ఇది చూడు, ఈయన మా కుక్కర్, రైస్ కుక్కర్. ఇట్స్ మై కుక్కర్ అంటే వంట వంట సరే హాయ్ చెప్పు. అలా ఇత్తులు ఏమైనా వేయాలన్నా? ఏమేమి వేయాలని చెప్పు ఒకసారి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు, సాల్ట్, మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయ్యి ఇలా ఓలి సందర్భంగా పుదీనా మీరు చెప్పు. పుదీనా, కొత్తిమీర, పుదీరే అది కొద్దిరే ఓకే అన్ని కలుపుకొని పొయ్యి మీద పెట్టినాం. అది అయిపోయిన తర్వాత సూప్ పెడతాం. అది అయిపోయింది. వాళ్ళు వచ్చేసి చికెన్ కి స్పాన్సర్ ఆయననే. అయ్యో ఇక చికెన్ స్పాన్సర్. హాయ్ చెప్పు. హాయ్. ఓకే చికెన్ అయిన తర్వాత ఒకసారి ఎట్లుందో చూపిస్తాం. ఇగో ప్రస్తుతం అయితే అవుతుంది, కానీ మా అంకుల్ కూడా వచ్చింది ఇడికి. మరి అయ్యే వరకు ఒక గంట పడచ్చు. గంట
మంచిగా లావ్ అవుతాయి. ఇట్లా పట్టంగానే ఇట్లా వండుతోటే మొత్తం సినిగిపోతుంది ముక్క. సినిగిపోతుంది అంతే, సినిగిపోతుంది అంతే. అంతే. కుక్కర్ నేము మీ ఊరేది? రామచంద్రపురం. మా విలేజ్ అక్కడ ఉంది కానీ ఇక్కడ అడవికి వచ్చేసినాం. ప్రస్తుతం అయితే మా సెకండ్ అడవి కూడా ఉన్నది అక్కడనే, చూసేద్దాం. అది చెప్పు మా వాళ్ళకి ఏం చేసుకుంటాం ఇవాళ? చికెన్ దావత్. ఇటు చెప్పు, అడు చెప్తే ఇది చెప్తే రావు. చికెన్ దావత్ ఇవాళ. మా సెకండ్ అనకొండ. ఇంతమందికి వచ్చింది అడవి ఇవాళ స్పాన్సర్. ఆల్రెడీ మా హెడ్ కుక్ కళ్ళు బాటిల్ ఒడగొట్టిండు. ఇగో చూడొచ్చు. వీళ్ళు మా హెడ్ కుక్ వచ్చేసి కళ్ళు బాటిల్ ఒడగొట్టి కూర ఎత్తుండు. ఎట్లున్నదో మళ్ళా చూద్దాం. ఒకసారి పోదాం ఎట్లున్నాడు. ఇంకో కొత్త చెప్పు వచ్చిండు. చెప్పు చూసుడు మనమే. మై ఫ్రెండ్స్. మా కష్టాలు చూడు. ఈ కష్టాలు ఎవరికి రావద్దు. ఏం చదువుతున్నావు? ఇగో ఇది కష్టం. మంటలేదు. పెళ్లికొడుకు కూర్చున్నాడు ఆడైతే. పెళ్లికొడుకు ₹1,00,000 తమ్ముడు. అది మీ తమ్మునికున్న రేంజ్. మరి మా కొత్త పాత చెఫ్ మాస్టర్ పోయి ఆడ పక్కకు కూర్చున్నాడు. ఎందుకో చేయొత్తలేరంటుంది కూర కూడా. కూర ఉడకలేదని కూర్చుండు. కొత్త చెఫ్ మాస్టర్ వచ్చింది. మన పాత చెఫ్ మాస్టర్ ఏం చేస్తుండో చూద్దాం దాన్ని ఒకసారి. ఏమైంది చెఫ్ మాస్టర్? ఇంకా ఇప్పుడు కాదా ఇది? ఇప్పుడు పరద కప్పినాం, తొందరనే అవుతుంది. ఎంజడేస్తాం చూడు, నెంజడేస్తాం చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులక్కడ జారి మిఠాయా చూడు, నా జడ సాయి చూడు. ఇవాళ అయితే చూస్తాం తింటాం కానీ ఇక ఈయనే ఉండడం అవుతుంది నా ఫ్రెండ్స్. ఇక వీళ్ళైతే ఏం కాదు కానీ కాలనికి మంచిగా ఉంటుంది. మంచిగా మంటుంది తీరాటు. ఇవే కట్టాలి లోపలికి. బయటకు మండుతుంది మంట, మంచిగా మండుతుంది. మా బుల్లెట్ కూడా వస్తుంది. చికెన్ స్పాన్సర్ ఈయననే. గిన్నె ఈయననే. పరద ఈయననే. చికెన్ కూడా ఈయననే. తమ్ముడు ఓనర్. ఇప్పుడు ఏమంటారా తమ్ముడు? సేటు అంటారు అన్నని. రైస్ మిల్ల సేటు కంటే ఎక్కువ ఇప్పుడు. సేటు అలిగిపోయింది. నన్ను తీయగరా నువ్వు. సేటు తీసుకో. మా దేవుడు ఏడా దేవుడు వచ్చాడు. కోతులు కూడా వచ్చినాయి. అది చెప్పు. నూడిల్స్ ఇంకా చింటూ నంబర్ 1 బోచిడి గాయస్. సరే తెలుగులేమో కానీ కూర అయ్యేటట్లేదు. ఈడోడు నా తమ్ముడే కానీ ఏమనొద్దు అని. మరి నేను అనొచ్చా? నువ్వు నేను అనుకోవచ్చా? వాడనొద్దు. అదే ఈ కూర అయ్యేటట్లేదు. ఇక
బీరు తాగేటోళ్ళు కూడా తొందరగా ఇంకా అవుతలేదు అనబట్టే దానికన్నా పురుగులోడు చూడు అది కలిపి నువ్వే పెట్టినావు చెంచుతా మీద వంట వండుతాడు చెఫ్ మాస్టర్ వారు ఇప్పుడు ఇది ఉడకడం అంటే ఎంజడేస్తాను చూడు నెంజడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపులక్కడ జారి మిఠాయా చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపులక్కడ జారి మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా ఇప్పుడు ఆ కూరని కొంచెం ఎగిరేసారట చూద్దాం ఎట్లా ఎగిరేసారో ఏమైందిరా ఒంటరి పక్షి అయిపోయిండా బాబు ఒంటరి నై నీళ్ళు పోతున్నాయి ఏ మంచిగా మంచిగా గిన్నె మంచిగా ఇట్లే చిన్న కొట్టనంటారు ఏది కుక్కర్ గారు కుక్కర్ కుక్కరా కుక్కరా కుక్కర్ 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 కానీ కుక్కర్ గారు ఏమైనా కుక్కర్ ఏమైనా పాట పాడతారా జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపులక్కడ జారి మిఠాయా చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపులక్కడ జారి మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల సాలి వంట చేసి నేను తినకుండా వరుస కొడుతుంది అబ్బా ఇదేమో పొమ్మ లేక పొగబెట్టినట్టే ఉందిగా కుక్కర్ గారు ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మళ్ళీ అయినట్టేనా ఇంకా కాలేదా ఒకసారి చూపిస్తావా మరి చూపెట్టద్దా ఒకసారి చూపి చూపి ఊట కూడా పచ్చి పచ్చి కొరికేటట్టున్నారు కేక్ ముందర పెడితే అందరు దావతలు ఆడలు కూడా వస్తారు నంగులు దాకా వాకుతుంది పొగ వాసన. హాయ్ ఫ్రెండ్స్, ఫోటో పెట్టి వీడియో తీయడానికి కారణం ఏంటంటే కర్రీ చేసిన వీడియో అనేది డిలీట్ అయిపోయింది, అందుకే ఫోటో పెట్టి వాయిస్గా పెట్టడం జరిగింది. ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.